ఒక అందమైన చిన్న గ్రామం. అక్కడ రవి అనే అబ్బాయి ఉండేవాడు. రవి ఇల్లు చాలా చిన్నది, వేసుకునే బట్టలు పాతవి, కానీ అతని మనసు మాత్రం ఆకాశమంత పెద్దది. రవికి ఒక పెద్ద కల ఉండేది, బాగా చదువుకొని గొప్ప ప్రయోజకుడు కావాలని. రవి రోజు కిలోమీటర్ నడిచి స్కూలుకి వెళ్ళేవాడు. స్కూలులో కొందరు పిల్లలు రవిని చూసి ఎగతాళి చేసేవారు. చూడరా, చిరుగుపోయిన చొక్కా వేసుకొని కలెక్టర్ అవుతాడట, నీ వల్ల ఏమవుతుందిలే రవి, చదవడం ఆపే. ఆ మాటకు రవి కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. ఒక సాయంత్రం రవి దిగులుగా కూర్చొని ఉండడం చూసి అమ్మ ఒక చిన్న మట్టి ప్రమిదని వెలిగించింది. అప్పుడు బయట అంతా చీకటిగా ఉంది. రవి, ఈ దీపం ఎంత చిన్నది కదా. రవి, అవునమ్మా, చాలా చిన్నది అమ్మ, కానీ చూడు, అంత పెద్ద చీకటిని కూడా ఈ చిన్న దీపం తరిమి కొడుతుంది. మనం కూడా అంతేనన్నా. మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, మనం చిన్నవాళ్ళం కావచ్చు, కానీ మన ప్రయత్నం అనే దీపం వెలిగితే ఎటువంటి కష్టమైనా పారిపోవలసిందే. అమ్మ మాటలు రవిలో కొత్త ధైర్యాన్ని నింపాయి. అప్పటి నుంచి రవి ఇలా అనుకున్నాడు, ఎవరో అన్న మాటలకు ఏడవకూడదు, కష్టపడి చదవడమే నా పని. రవి రాత్రిపూట కూడా ఆ చిన్న దీపం వెలుగులోనే కష్టపడి చదివేవాడు. అర్థం కాని పాఠాలు మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేసేవాడు. పరీక్షలు వచ్చాయి. ఫలితాల రోజు అందరూ ఆశ్చర్యపోయేలా రవి స్కూల్ ఫస్ట్ వచ్చాడు. నాడు ఎగతాళి చేసిన నోళ్లే నేడు రవిని చూసి షబాష్ అన్నాయి. స్టేజ్ మీద మెడల్ వేసుకున్న రవికి అమ్మ అన్న మాటలు గుర్తొచ్చాయి. నేను చిన్న దీపాన్ని కావచ్చు, కానీ నా కష్టం పెద్ద వెలుగునిచ్చింది. చీకటి ఎంత పెద్దదైనా ఒక చిన్న దీపం దాన్ని తరిమి కొట్టగలదు. అలాగే ఎదురు దెబ్బలు ఎన్ని ఉన్నా నీ చిన్న ప్రయత్నం నిన్ను గొప్ప విజేతగా నిలబెడుతుంది. రవి మనకు నేర్పిన పాఠం ఒక్కటే, మనల్ని నమ్మని వాళ్ళ మాటలు కాదు, మనల్ని నమ్మే మన మనసే ముఖ్యం. రవిలాగే మనం కూడా మన కష్టాన్ని దీపంగా మార్చుకుంటే మన జీవితం ఖచ్చితంగా వెలుగుమయం అవుతుంది. చిట్టి తల్లులు, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.